హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 19వ శ్లోకం అంటే 2వ అధ్యాయం 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. కోపం ఒక్కటి దాన్ని జయించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోపం అంటే యాంగర్, కోపం వల్ల సమ్మోహం అంటే డెల్యూజన్. సమ్మోహం వల్ల ఏం జరుగుతుంది? స్మృతి విభ్రంశం అంటే మెమరీ లాస్ జరుగుతుంది. మోస్ట్ డేంజరస్ థింగ్. మెమరీ లాస్ జరగడం వల్ల బుద్ధినాశాత్ అంటే ఇంటలెక్చువల్ మైండ్ అనేది సమూలంగా చచ్చిపోతుంది. దానివల్ల జరిగేది ఏంటంటే ప్రణశ్యతి, టోటల్ డిస్ట్రక్షన్. కోపం ఒక్కటి ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో చూడండి. కోపం అనేది ఎంత డిస్ట్రక్షన్కి దారి తీస్తుందంటే, ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి ఏదో మార్కులు తక్కువ వచ్చినాయి అనుకుందాం. అంతలోపు ఈ పేరెంట్స్కి పక్కనోళ్ళని వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసి నువ్వెందుకు పనికొస్తావు, అసలు నువ్వు వాడిని పట్టించుకున్నది లేదు సరికదా, వాడి మీద దుర్భాషలన్నీ ఆడేస్తున్నారు. ఆ దుర్భాషల వల్ల వాడి ఈగో అహంకారం మీద దెబ్బ కొట్టారండి. ఎప్పుడైతే అహంకారం మీద దెబ్బ పడిందో వాడిలోని పశుత్వం బయటకు వచ్చింది. కోపం రగిలిపోయినోడు సడన్గా ఇంట్లో వెళ్ళిపోతే పరిస్థితి ఏంటండి? ఎంత దారుణాలకి దారి తీస్తాయి. ఈరోజు రేపు ఉన్న చెడు వ్యసనాలన్నీ కోపానికి కారణమవుతున్నాయి. ఇంట్లో చేరిపోయినాడు, పోతే పొమ్మను, ఆడికి ఆకలిస్తే ఆడే వస్తాడులే, ఆడికి కడుపు కాలితే వస్తాడులే అని దాంతో అది కూడా వాడి మైండ్లో పడిపోయి బైక్ స్టార్ట్ చేశాడంటే వాడికి ఒక 4 స్నేహితులు రెడీ అయిపోతారండి. బైక్ మీద ఉన్నారు కదా, అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన ఏ పబ్బుకో ఇంకో దానికో వెళ్ళిపోతారు. అక్కడ జరిగే విచక్షణారహితంగా జరిగే కృత్యాలన్నిటికీ వీడు బానిసైపోతున్నాడు. ఆ బానిసత్వంలో వాడికి మెమరీ లాస్. ఎప్పుడైతే మెమరీ లాస్ అయిందో ఇంటెలిజెన్స్ అనేది సమూలంగా పోతుంది. దీనంతటికీ కారణం ఎవరు? వాడి చదువు మీద వాడికి సరిగ్గా మార్కులు రాలేదు, కూర్చోపెట్టి నాన్న ఎందుకు నీ మార్కులు తక్కువ వచ్చినాయి, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది పోయి నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి. మరి మీరు ఏం చేస్తున్నారండి? పేరెంట్స్గా మీ బాధ్యత ఏంటి? ఏడాది పొడుగునా ఎవరి బొంబాయిస్లో వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప అసలు పిల్లోడు ఏం చేస్తున్నాడు, కుర్రోడు ఏం చేస్తున్నాడు, వాడు సరిగ్గా కాలేజీకి వెళ్తున్నాడా, వస్తున్నాడా, సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా లేదమ్మో, ఏమీ లేదే. ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా ఒక ఇంట్లో ఉండి ఫైనల్గా వాడి రిజల్ట్ మీద ఇంపాక్ట్ పడితే వాడి కోపం నుంచి క్రోధము, అక్కడి నుంచి మనస్తాపము, అక్కడి నుంచి టోటల్గా లైఫ్ని స్పాయిల్ చేసుకునే స్టేజ్. అటు పేరెంట్స్కి ఇటు స్టూడెంట్స్కి కూడా ఈ శ్లోకం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇంట్లో ఉన్న వాతావరణం చక్కగా ఉంటే పిల్లలు అభివృద్ధి చెందుతారు, ధర్మ మార్గంలో నడుస్తారు. అందుకే కోపం గురించి మాట్లాడారు. కోపము అహంకారం మీద దెబ్బ కొడుతుంది. ఎప్పుడైతే అహంకారం మీద దెబ్బ కొట్టిందో మనిషిలో ఉన్న పశుత్వం బయటకు వస్తుంది. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇంట్లో తల్లిదండ్రుల మీద ఉంది, సొసైటీ మీద కూడా ఉంది. కనుక పిల్లలకి ఎలా ఉండాలో వాళ్ళని సన్మార్గంలో పెంచండి. సన్మార్గము అనే దానికి డెఫినేషన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఇంట్లో చక్కగా ఉంటూ నలుగురు ఉన్న ఇంట్లో నలుగురు కూర్చొని భోజనం చేసి ఆహ్లాదకరంగా ఉండి చక్కగా మాట్లాడుకుంటూ, ప్రతిరోజు సబ్జెక్ట్సే కాదు కదా, చక్కగా మాట్లాడుకుంటూ ఆనందంగా గడపండి. గడిపిన ఆ అరగంట పాటు టీవీలు వద్దు, మొబైల్స్ వద్దు, ఏమీ వద్దు. మీ నలుగురు 1-to-1 కమ్యూనికేషన్, 1-to-many కమ్యూనికేషన్,
అది చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ డే కూడా అరే నేను మళ్ళీ మా పేరెంట్స్తో కలిసి భోజనం చేస్తాను అనే దృక్పథం పిల్లలకి వస్తుంది. అరే పిల్లలతో కూర్చొని మాట్లాడుకుంటూ తింటుంటే సరదాగా ఉంది కదా అని పెద్దవాళ్ళకి అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలకి చెడు అలవాట్లు రావు, చెడు దారి పట్టరు. తస్మాత్ జాగ్రత్త. హరే కృష్ణ.